ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎలా ఉంది? గడిచిన 2 సంవత్సరాల్లో ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? ప్రజా సంక్షేమం ఎటువైపు ఉంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తెలుసుకునే ప్రయత్నమే పబ్లిక్ టాక్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మనం ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒక బైట్స్ తీసుకోవడానికి సిద్ధపడతాం. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడానికి మనం ప్రధానంగా ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ ప్రాధాన్యత వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ వాకర్స్ ఉన్నారు. ఎకో పార్క్ ఉంది. ఈ పార్క్ కనుక మనం గమనించినట్టయితే ఈ పార్క్ ఉంది. ఈ పార్కులో కనుక అందరూ వాకర్స్ అందరూ కూడా పొద్దున్న పూట వాకింగ్ చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు. అదేవిధంగా అనేక వ్యాయామాలు, కసరత్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పిల్లలు పెద్దలు కూడా అందరూ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. ఈ నేపథ్యంలో గడిచిన 2 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ఏ విధంగా చేసింది, ఏం చేసింది, ఎటువంటి వైఫల్యాలు ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, వారి మాటల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కనుక ఇక్కడ మంగళగిరిలో ఈ ప్రజలు ఏమంటున్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారి అభిప్రాయాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ప్రభుత్వం అయితే బాగా పనిచేస్తుందండి. మాకు ఇక్కడైతే ఏ లోటు రానియకుండా లోకేష్ గారు అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. ఇబ్బంది అయితే లేదు. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇష్యూస్ ఏమి లేవండి. అంతా బాగుందా? అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలన చేస్తుంది. చాలా బాగుంది. అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయండి. చాలా బాగుంది. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇష్యూస్ ఏమన్నా మామూలుగా సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్య తీసుకెళ్తే పరిష్కారం చేసేస్తున్నారండి. ఏ సమస్య తీసుకెళ్ళినా పరిష్కారం. చిన్న చిన్న అయితే పెద్ద ఏమైనా ఉన్నాయా? పెద్ద ఏముంటాయండి, పెద్ద తీరవు కదండి. పెండింగ్ ఏమన్నా? పెండింగ్ ఉండే ఏం లేవండి నాకు తెలిసినంత వరకు. హామీ ఇచ్చినవి కానీ 2 years అయింది కదా, అన్నీ అయిపోయినాయి కదండి. బస్సులు కానీ ఏదైనా కానీ పిల్లలకి స్కూల్స్ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి కదండి. ఎట్లా ఉందంటారు? చాలా బాగుందండి. బాగానే ఉందండి. పార్క్ కూడా బాగుంది. కాకపోతే కొద్దిగా మెయింటెనెన్స్ కొద్దిగా పూర్గా ఉంది. కొద్దిగా అది కూడా బాగా చేస్తే బాగుంటుందండి. నా పేరు మల్లవరపు వెంకట్రావు, మంగళగిరి నియోజకవర్గం. నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి 2019లో వచ్చారు. అప్పుడు ఇక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది స్వల్ప ఓట్లతోటి. సో ఆ తర్వాత ఆయన ఇక్కడే ఉండి మరి ఆయన అధికారంలో అయినప్పటికీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలను చేసి ఉపాధి కోసం అని చెప్పి చిరు వ్యాపారుల కోసం తోపుడు బళ్ళు, ఇస్త్రీ పెట్టెలు అట్లా చాలా విషయాల్లో చేసుకుంటూ, అదేవిధంగా
ఆరోగ్యశ్రీ మరి ఉన్నప్పటికీ నాకు ఇక్కడ కూడా ఆయన సంజీవిని అని చెప్పేసి ఆరోగ్య కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి వైద్యం చేయించడం ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మన 2024 ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గంలోకి వెళ్ళడం జరిగింది. మరి గెలిచినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదే సొంత నిధులతో కొంత, అదే సిఎస్ఆర్ గ్రాంట్స్తో కొంత, ప్రభుత్వ నిధులతో కొంత అని అన్ని గ్రామాల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రోజు పేపర్లో కానీ టీవీల్లో అన్నింటిలో మరి చూడటం కూడా జరుగుతుంది. ఆయన ఈ నియోజకవర్గంలో మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా మంగళగిరిని కూడా మేము గుర్తిస్తున్నాము. మరి నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ఉంటూ కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఏమన్నా ఉన్నాయండి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నాయా నియోజకవర్గం మొత్తంలో? ఆ సమస్యలు అంటే అట్లా ఏం కాదండి. ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఉంది నియోజకవర్గంలో. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అనేది స్టార్ట్ చేయడానికి ప్రిపరేషన్ జరుగుతున్నట్టు చెప్తున్నారు. అది ఒకటి. రెండోది సిఆర్డిఏ ప్రాంతంలో కొంత ఏరియా ఉంది. ఆ ఏరియాలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, జరుగుతున్నాయి. అవి కూడా జరుగుతున్నవి. అవి 1 by 1 ఆ కార్యక్రమాలు కూడా నిదానంగా యాక్చువల్గా సిఆర్డీఏ వాళ్ళు కూడా ఈ వర్షాకాలం అని చెప్పేసి కొంత వర్క్ని పెండింగ్ పెట్టి ఆపారు. మేము మొన్న కూడా సిఆర్డీఏ మీటింగ్లో అడిగాము. ఈ నియోజకవర్గంలో అవి కూడా వేగంగానే జరుగుతున్నాయి సార్. గవర్నమెంట్ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ నియోజకవర్గంలో అయితే అన్ని గ్రామాల్లో కూడా శ్మశాన వాటికలు ఆయన లోకేష్ గారి సొంత నిధులతోటి ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు కూడా నిర్మించడం జరిగింది. అవి కూడా చాలా ఆహ్లాదకరంగాను ఉద్యానవనం ఉన్నటువంటి అవి కూడా నిర్మించినటువంటి ఏవైతే శ్మశాన వాటికలు. అట్లా సీసీ రోడ్లు కానీ అవి ఇంకా ప్రజలకు డ్రింకింగ్ వాటర్ విషయం ఉంటే డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా పట్టాలు లేనటువంటి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే కొంతమంది ఇదివరకు అనాథరైజ్డ్గా కొండ పోరంబోకుల్లో చెరువు ఇట్లాంటి ఉన్న చోట్ల చెరువు పోరంబోకుల్లో ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగింది. పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. సో 1 by 1 ఇష్యూస్ మొత్తం షార్ట్ అవుట్ జరుగుతుంది సార్ ఈ నియోజకవర్గంలో. వాస్తవంగా మీరు అడిగింది మంచి క్వశ్చన్. గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చూద్దామని ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూసి గెలిపించారు. రైట్, ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు. వారు పరిపాలన 5 సంవత్సరాల్లో ఈ ప్రజలు పడినటువంటి నరకం అంతా ఇంత కాదు. ఆ నరకానికి విముక్తిగా 2024లో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా ప్రయాణం చేసి ఆయన గారు చేసినటువంటి తప్పుల వల్లే కూటమి ప్రభుత్వం క్యాచ్ చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది కూటమి. ఈ 2 సంవత్సరాల కాలంలో రాజధాని పనులు కానీ ఇంకా ఇతర రోడ్లు కానీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో గవర్నమెంట్ బాగానే చేస్తుంది. ఈ కడవ 3 ఏళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం బాగా చేయాలని మనం అందరం కోరుకోవాలి. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మేము వస్తున్నాం, గవర్నమెంట్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్తున్నారు. చెప్పొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ వీళ్ళే శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, ఇంకొకరు రావచ్చు. అట్లానే ఏది ఏమైనా కానీ ఈ రాజధాని కార్యక్రమం ఏదైనా కానీ 2029లో కూటమి ప్రభుత్వం మరలా వస్తే అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతాయని నాలాంటి వాడి ఆశ. అట్లానే రావాలని కోరుకోవాలి. ఎందుకంటే 2014 గురించి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్ణయించిన తర్వాత 2019లో జగన్ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయో మనం అందరం కళ్ళకు కట్టినట్టు కనపడింది. అట్లాంటివి ఏమీ లేకుండా ఈ రాజధాని సుఖాంతంగా జరగాలి అంటే 2029 కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సమస్యలు అంటే ఇవన్నీ కూడా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సమస్యలు ఉంటాయి. కానీ ఈ సమస్యలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ గవర్నమెంట్ న్యాయం చేయదు. కింద వాళ్ళకే న్యాయం చేస్తుంది, పైవాడికి న్యాయం చేయవసరలా. పైవాడికి కావాల్సిన బస్తాలు ఉంటాయి, కిందోడి దగ్గర ఏముంటాయి? ఆడికి నెలకు 4,000 ఇవ్వాలా, ఆశ చూపిస్తే 5,000 ఇవ్వాలా, ఇవే కదా కావాల్సింది. ఏ గవర్నమెంట్లో అయినా సరే పూర్తిగా నలిగిపోతున్నటువంటి ఎవరైనా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి న్యాయం జరగట్లా, ఏ గవర్నమెంట్లో కూడా న్యాయం జరగట్లా. అందుకని
ఏది ఉన్న దాంట్లో ఈ దీనికన్నా ఉన్న దాంట్లో కూటమి పర్వాలేదు, కూటమి వస్తే బాగుంటుంది అనేది ఆలోచన. ఇంకా చెప్పండి ఏమన్నా. నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి సార్ సమస్యలు? మన ఈ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గెలిచిన తర్వాత వాస్తవంగా 50 సంవత్సరాల కాలం క్రితం వరకు పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలు అనేక పార్టీ వాళ్ళు పోటీ చేసి గెలిచారు. అనేక మంది ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఏమీ డెవలప్ చేయలేదు అనేది ప్రత్యక్ష సాక్ష్యం. లోకేష్ గారు గెలిచిన తర్వాత 2024లో ఈ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం ఏ రకంగా పరిగెత్తుతుందో అనేది ప్రజలందరికీ తెలుసు. ఎంత స్పీడ్గా, అంతకుముందు వాళ్ళు ఏం చేయలే. ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఆర్కే గారు ఉన్నప్పుడు మా ఎకో పార్కులో మేము 5,25,000 కట్టాం సభ్యులకి, 1,500 చొప్పున ఇయర్లీ. జనవరి టు డిసెంబర్ వరకు 1,500 ప్రతి సభ్యుడి దగ్గర వసూలు చేసి 5,25,000 కట్టాం. మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. సార్ ఈ ఉన్న వాకింగ్లో మాకు ఫ్రీ చేయమని అడిగాం. ఫ్రీ చేయమని అంటే వారు సింపుల్గా జోక్గా మాట్లాడారు. ఒక బజ్జీ ఒక టీ తాగితే 20 రూపాయలు అవుద్ది, అవి కూడా మీరు కట్టలేరా అన్నారు. ఆయన గారు ఆ కార్యక్రమం చేయలేదు. తర్వాత బ్రాహ్మణి గారు వచ్చారు ఎకో పార్కులోకి. బ్రాహ్మణి గారు వచ్చిన తర్వాత బ్రాహ్మణి గారిని అడిగాం మేము, ఇక్కడ ఉన్న ఎకో పార్కు సమస్య అని. సార్తో చెప్తా అన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, లోకేష్ గారిని కలిసాం మేము వాకర్స్. ఓకే అన్నారు, తీసేశారు. 6 to 9 ఫ్రీ. ఇక్కడ 5 లక్షల రూపాయలు వాళ్ళ సొంత నిధుల నుంచి కడుతున్నారు ఫారెస్ట్ వారికి. అట్లానే నియోజకవర్గ పరంగా నెంబర్ 1గా కార్యక్రమాలు సాగుతున్నాయి. గతంలో కన్నా లోకేష్ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గానికి కావాల్సిన వనరులన్నీ సమకూరుతున్నాయి అనేది మా ఆలోచన. మాకు మెయిన్గా మంగళగిరి తెనాలి రోడ్డు విస్తరించాలని చెప్పి మరీ పత్రికాముఖంగా కూడా కోరుకుంటున్నాం. తెనాలి రోడ్డు వల్ల సామాన్య ప్రజలు కానీ హ్యాండ్లూమ్ బిజినెస్ వాళ్ళు కానీ చాలా నరకం అనుభవిస్తున్నారు. ప్రతిరోజు మంగళగిరిలో ట్రాఫిక్ ఆగిపోయేది ఎక్కడ అంటే తెనాలి రోడ్డు. ప్రతిరోజు ట్రాఫిక్ ఆగటం, రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరగటం, రోజు ఏదో గొడవ జరిగేది ఎక్కడ అంటే తెనాలి రోడ్డు. ఆ తెనాలి రోడ్డుని ఎంత త్వరగా విస్తరించితే అంత సంతోషిస్తాం మంగళగిరి ప్రజలందరం కూడా. సామాన్య ప్రజలు కానీ మంగళగిరి ప్రజలు కానీ అందరికీ ముఖ్యమైన అవసరం ఉండేది. ఎందుకంటే మంగళగిరి టౌన్కి మెయిన్ రోడ్ అనేది లేకుండా పోయింది. బస్ సౌకర్యం అనేది కూడా లేదు ఊళ్ళో వాళ్ళకి. ఆ రోడ్డు విస్తరిస్తే బస్ సౌకర్యం ఏర్పడుతుంది. అది బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎంత అంటే అంచెలంచెలుగా సంవత్సరం బాగానే చేశారు. గత 2 ఏళ్ళ నుంచి అయితే కొంచెం ఈ ఫార్ గురించి ఎక్కువ పట్టించుకొని ఇక్కడ మట్టి పోయడం కానీ, వాటర్ ట్యాంకులు పెడతాం కానీ, లోపలికి వచ్చి ఇంకేమేం కావాలని చెప్పి ఒక టైంలో చంద్రబాబు గారు వచ్చారు, ఒక టైంలో పవన్ గారు వచ్చారు. అందరూ గట్టిగా చూసి మన స్టేట్లోనే ఈ పార్క్ని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే లోకేష్ గారు, మన మంత్రి గారు కూడా మంగళగిరి మీద అసలు ఎక్కడ లేని పట్టు, ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి గారు లేని పట్టు కూడా చూపిస్తున్నారు. ఆయన అంత తక్కువ రాజకీయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకోవడం, ఎక్కువ పనులు చేసే మంత్రిగా కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే మంగళగిరి ప్రాబ్లమ్స్ అంటే ప్రత్యేకంగా లేదు కానీ కొంచెం డ్రైనేజీలు, రోడ్లు చిన్నవి పట్టించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకా వాటి మీద మరి నెక్స్ట్ ధ్యాస పెడతారేమో. మిగతా అన్ని మాత్రం చాలా బాగా చేస్తున్నారు. అడిగిందే తడవుగా ఏది అడిగితే అది మాత్రం దాని గురించి ఆలోచించి పక్కన పెట్టకుండా మాత్రం గట్టిగా చర్య తీసుకుంటున్నారు వాళ్ళ వర్గం మొత్తం కూడా. దానికి మాత్రం బాగా అభినందించాల్సింది ఆయన్ని. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆలేటి పూర్ణచంద్రరావు, ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ వాకింగ్ చేస్తున్నామండి. ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాత మా మిత్రులు చెప్పినట్లుగా ఇంతకుముందు మాకు వాకింగ్ ఫీజు ఉండేది. మేము వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫీజు లేకుండా వారి సొంత నిధులు సంవత్సరానికి 5 లక్షలు వెచ్చించి మాకు ఫ్రీగా ఇక్కడ వాకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా బాగు చేశారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి టౌన్లోకి వచ్చేటప్పటికి వారు సెంటర్లో అనేక సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. అలాగే మా మిత్రులు చెప్పినట్లుగా తెనాలి రోడ్డును కూడా విస్తరిస్తే మేము చాలా సంతోషిస్తాము. ఎందుకంటే ఇప్పుడు మేము అటు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాము. దయచేసి లోకేష్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా దాన్ని పరిష్కారం చేస్తే
అందరూ సంతోషిస్తారండి. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అదే పెండింగ్ ఉన్నాయి. పేదలకు ఓపెన్ ఫ్లాట్స్ ఒకటి అదొకటి పెండింగ్ ఉంది. మాది ఆత్మకూరు సైడ్ అండి. ఆత్మకూరు 100 ఫీట్ రోడ్లో తీసేసిన వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తూ ఉన్నారు. అదొకటి ఎంతవరకు అవ్వలేదు. ఓవరాల్ గవర్నమెంట్ ఎట్లా ఉందంటారు? పర్లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. పర్లేదు, ఇంకా 2 years చూద్దాం. ఈ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు వచ్చిన కాంచి ఎటువంటి సమస్యలు లేవు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలని ఆయన తన సొంత భుజాల మీద వేసుకొని మంగళగిరి ప్రజలకి చాలా దగ్గర అయ్యాడు. అదివరకు మంగళగిరికి చాలా కష్టాలతో ప్రభుత్వాలు నడిపి పేద ప్రజల మీద భారాలు వేశారు. అటువంటిది లోకేష్ గారు వచ్చిన తర్వాత మంగళగిరిలో ఏ ఆపద వచ్చిన ముందల డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్కి వెళ్తే అక్కడ ఏ నాయకులతో పని లేదు, అక్కడ ఒక టీం ఉండుద్ది. ముందుగా ఆ టీం సభ్యులు కలిస్తే వాళ్ళ సమస్యలు అక్కడక్కడ పరిష్కారం చేస్తాయి ఒక టీం తయారు చేశాడు లోకేష్ గారు. వాళ్ళందరికీ మా మంగళగిరి నియోజకవర్గం తరఫున మేము ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుందండి. రాజధాని గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేవు, అంతగా ఏం లేవు. 29 గ్రామాల్లో ఏమి సదుపాయాలు ఏం లేవు. 2 years అయింది ప్రభుత్వం వచ్చి. అదొకటను అసలుకి ఆక్రమణలు ఎక్కువైపోయినాయండి. బాగా ఆక్రమణలు ఎక్కువైపోయినాయి. దాన్ని అసలు ఖండించేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. దానిగా లోకేష్ బాబు గారికి 92,000 మెజార్టీ ఇచ్చారు. ఆయన మీద చాలామంది ఆశ పెట్టుకొని ఉన్నారు. అసలు ఎక్కడ పెడితే అక్కడ ఆక్రమణలు అయిపోయినాయి. అదిగాక బాగా బీసీ కమ్యూనిటీ మీద బాగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఒక బీసీల మీద ఆయన బీసీలే పార్టీకి ఎన్నెముక. అలాంటిది బీసీల మీదనే అనేక దాడులు జరుగుతున్నాయి. బీసీలు లేనిది టీడీపీ లేదు, బీసీలే మా పార్టీ ఎన్నెముక అంటున్నారు. మొన్న ప్రకాశం జిల్లా వచ్చేవరకు బీసీల మీద గొర్రెల కాపురం మీద అనేక దాడులు జరిగినాయి. అయినా బీసీలకి ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నారు. ఎస్సీ ఎస్టీ టైప్లో రక్షణ చట్టం తీసుకొస్తున్నారు. అంతవరకు ఏమి దాని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది 2 years అయింది కదా, మేము కూడా తీసుకురావాలని కోరుకున్నాం. లోకేష్ బాబు గారి మీద మాకు బాగా ఉంది, తీసుకొస్తారని మేము కూడా అనుకుంటున్నాము. అది బీసీలే కదండి పార్టీకి ఎన్నెముక. కాకపోతే రాజధానిలో మాత్రం రాజధానిలో రోడ్లు గిడ్లు బాగానే ఉన్నాయండి, అన్నీ వేస్తున్నారు. సిఆర్డీఏ బాగానే ఉంది, బాగానే పనిచేస్తారు. కాకపోతే మా ఆక్రమణలు ఎక్కువైపోయినాయండి. అసలు స్కూలు బస్సు వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇవాళ కొన్ని గ్రామాల్లో. అది చాలా ఇబ్బందిగా ఉంది. అది చెరువులు కూడా ఆక్రమణకు గురి అయిపోయాయి. అది మంగళగిరి ఏకో పార్క్కి మేము డైలీ వస్తామండి. మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరియు మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క పార్కులో ఇదివరకు అమౌంట్ అనేది తీసుకున్నాను. డైలీ 20 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. అంటే ఎంట్రీ ఫీజు మెయింటెనెన్స్ కోసం తీసుకునేవాళ్ళు పార్క్ అధికారులు. తర్వాత వారు ఎన్నికల హామీలో ఎవరైతే మార్నింగ్ 6 నుండి 8 వరకు వస్తారో వారికి సుంకం లేకుండా, డబ్బులు లేకుండా, ఎంట్రీ ఫీజు లేకుండా మేము ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా పంపిస్తామని అన్నారు. అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 90,000 మెజార్టీతో గెలిచారు. తర్వాత ఒకసారి బ్రాహ్మణి గారు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మా యొక్క అసోసియేషన్ సభ్యులందరూ కూడా అడగటం జరిగింది, మీరు ఒక వాగ్దానం చేశారు, మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలంటే ఆ బ్రాహ్మణి గారు వెంబడే పార్క్ అధికారులతో మాట్లాడి మీ మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి 5 లక్షలు మేము ఇస్తాం, మీరు మెయింటెనెన్స్ చేసుకోండి అని చెప్పేసి మాకు ఈ మంగళగిరిలో ఈ కూటమి ప్రభుత్వం కానీ అలానే లోకేష్ గారు వచ్చినంత మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఓకే అండి. లోకేష్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి గురించి చెప్పండి. మంగళగిరి మాత్రం చాలా అభివృద్ధిలో చాలా ముందుందండి. అంటే ఒక వర్గం అనే కాదు, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారు. ముందు ఇక్కడ చెప్పా కదా, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే భావంతో మన ఎకో పార్క్లో చేయటం. అట్లానే మంగళగిరి రైల్వే స్టేషన్ బాగా అభివృద్ధి చెందుతాం. అలానే ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారికి శ్మశాన వాటికి కూడా
బాగా కట్టించి అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగా ఏర్పాటు చేశారు. అలానే ఇక్కడ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి కోట ప్రభుత్వం. సమస్యల గురించి కూడా చెప్పండి. ఏమండి ఏమైనా సమస్యల గురించి కూడా చెప్పండి. సమస్యలు అంటే ఎప్పుడు ఉంటాయండి. కాకపోతే ఒక్కొక్క సమస్య క్లియర్ చేస్తున్నారండి. దానికి మనం ప్రత్యేకంగా ఇదని చెప్పవసరం లేదు. ఓకే అండి, అంతా బాగుంది. నా పేరు తోట రమేష్ అండి. మేము డైలీ వాకింగ్కి వస్తాం ఎకో పార్క్కి. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు దీనికి ఒక ఫీజు మెయింటెనెన్స్ అని చేసేవాళ్ళండి. అది చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అలాంటిది ఏమీ లేకుండా ఫ్రీగా దీంట్లోకి ఎంట్రీ రావటం అవకాశం కల్పించారు. మధ్యలో బ్రాహ్మణి గారు కూడా వచ్చి ఎకో పార్క్ని సందర్శించి లోన కొన్ని కావాల్సిన సదుపాయాలు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంతా మెయింటెనెన్స్ కానీ అంతా బాగుందండి. నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయండి? నియోజకవర్గంలో సమస్యలు ఏమి లేవండి. ఏమన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కారం చేస్తున్నారు, వెంటనే సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చినాక మంగళగిరి మాత్రం కొంచెం డెవలప్మెంట్ బాగుందండి. ఎందుకంటే రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ మనకి చిన్నకాకండ దగ్గర ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ ఒకటి ప్రారంభించారు. అది ఆల్రెడీ మూడు స్టైర్లు స్లాబ్లు కూడా అయిపోయినాయి. మంచి స్పీడ్గా ఉంది. ఈ మన నెడమర్రు రైల్వే ట్రాక్ కాంచి రోడ్డు కూడా డబుల్ రోడ్ చేస్తున్నారు. అదొకటి. ఇప్పుడు అది ఫ్లైఓవర్ కూడా సెలక్షన్ అయింది. మంగళగిరి విషయంలో మాత్రం డెవలప్మెంట్ బాగుందండి. ఏదైనా సమస్యలు ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వెంటనే క్లియర్ చేసి పరిష్కారం చేస్తున్నారు.